హాయ్ హలో ఆల్. నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. ఏంటి అంటే బేబీకి ఫుడ్ సెల్ఫ్ ఈటింగ్ ఎలా అలవాటు చేయాలి. పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఇప్పుడు మదర్స్కి పెద్ద టాస్క్ కదా. నేను చిన్న టాపిక్ అని ఎందుకు అనుకున్నానంటే, పిల్లలు ఈజీగా ఫుడ్ తినగలిగితే అది మదర్స్కి ఏమో చిన్న విషయం అవుతుంది. అదే ఫుడ్ తినకుండా గంటలు గంటలు వెంటబడి తినిపించే మదర్స్కి ఇది ఒక టాస్క్ అనమాట. ఆ టాస్క్ లేకుండా ఈజీగా పిల్లలకి సెల్ఫ్ ఈటింగ్ అలవాటు చేసినాం అనుకో, మనకు టైం సేవ్ అవుతుంది. అండ్ మన మదర్స్కి అంత ప్రెషర్ ఉండదు. అండ్ ఈజీగా ఫుడ్ వాళ్ళు కూడా తినగలుగుతారు. అండ్ దాంతోపాటు వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అవుతుంది. అండ్ హైజీనిక్ తెలుస్తుంది. సెన్సరీ బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. అంటే టేస్ట్ ఫిజికల్గా ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకొని తినడం వల్ల వాళ్ళకి టంగ్తో టేస్ట్ చేస్తారు, ఐస్తో చూస్తారు, ఆ కలర్స్ తెలుస్తుంది, టెక్స్చర్ తెలుస్తుంది. అండ్ వెజిటేబుల్స్ నెయిల్స్ క్వాంటిటీ, ఫుడ్ లిమిటెడ్ ఫుడ్, ఎంత ఫుడ్ తింటారు, ఏ ఫుడ్ తింటారు అనేది తెలుస్తుంది. అండ్ స్పీచ్ కూడా తొందరగా వస్తుంది అనమాట. బేబీస్కి ఏ ఫుడ్ తింటున్నాము ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు, చెప్పడానికి ట్రై చేస్తారు. ఎలా ఉంది ఏంది అనేది చెప్పడం కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట. సో సెల్ఫ్ ఈటింగ్ స్టార్ట్ చేయడం అనేది మంచి హ్యాబిట్ అనమాట, అదొకటి. అండ్ చాలామంది మదర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తొందరగా ఫుడ్ పెట్టడం కోసం మొబైల్ ఇచ్చి ఫుడ్ పెడుతూ ఉంటారు కదా. దానివల్ల పిల్లలకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒకసారి ఆలోచించారా? అంటే తెలిసి కూడా కొంతమంది ఆ టైం స్కిప్ అవ్వడం కోసము వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉండి కానీ, లేదంటే వాళ్ళు ప్రెజర్గా ఫీల్ అయ్యి కానీ అలా మొబైల్ పెట్టి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు కదా. అలా పిల్లలకి ఏంటి అంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి వాళ్ళ ఆర్గాన్స్. ఇప్పుడు ఏంటి ఐస్ అయితేంది, బ్రెయిన్ అయితేంది, వాళ్ళ ఐస్ మీద బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఆ స్క్రీన్ టైం అనేది. అండ్ వాళ్ళకి అప్పటి వరకు ఏమీ తెలియదు పిల్లలకి. అవి చూడడం వల్ల, ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అవి చూడడం వల్ల ఏమన్నా నెగిటివిటీ ఉన్నా కూడా పిల్లలకి ఈజీగా వాటి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో స్క్రీన్ టైం అవాయిడ్ చేసుకుంటూ ఈజీగా పిల్లలకి ఫుడ్ తినిపించడం బెటర్. సో స్క్రీన్ టైం అవాయిడ్ చేసి పిల్లలకి సెల్ఫ్ ఈటింగ్ అలవాటు చేయడం అనేది బెటర్. అండ్ వాళ్ళకి ఫుడ్ ఎలా తినిపించాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫుడ్ అట్రాక్టివ్గా ఉండేటట్టు చేయాలి. అండ్ ప్లేట్లో చిన్న బౌల్లో వేసేసి పెద్ద ప్లేట్లో వేస్తే పడేస్తున్నారు కదా అనేసి చిన్న బౌల్లో వేసి పెడితే వాళ్ళకు తినడానికి కూడా ఇంట్రెస్ట్గా రాదనమాట. సో ప్లేట్ కొంచెం అట్రాక్టివ్గా ఉండే విధంగా, ఫుడ్ కూడా చూడగానే పిల్లలకు నచ్చే విధంగా చేయాలి అనమాట. అంటే మనం జనరల్గా మనం చేసుకునే రైస్ కర్రీస్ కాకుండా కొంచెం వెరైటీగా అదే ఫుడ్ని కొంచెం వెరైటీగా బిస్కెట్స్ రూపంలో, కేక్స్ రూపంలో, అండ్ బైట్స్ రూపంలో పిల్లలు పట్టుకొని తినే రూపంలో తినేలా చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్, కలర్ఫుల్గా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్నాక్స్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడరు అనమాట. బిఫోర్ డిన్నర్ కానీ, లంచ్ కానీ, అండ్ బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ 2 hours బిఫోరు మనం స్నాక్స్ ఏమన్నా ఇచ్చేసినాం అనుకో, స్నాక్స్ లాంటివి ఇస్తే వాళ్ళకు ఆకలి అనేది చాలా తక్కువ అవుతుంది కాబట్టి చాలా తక్కువ ఫుడ్ తింటారు. అండ్ తినడానికి కొన్నిసార్లు అయితే తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డిన్నర్ బిఫోర్ అయితే ఆరెంజ్ కానీ, యాపిల్ అలాంటి ఫైబర్ ఫుడ్స్ ఉన్నాయి ఫ్రూట్స్ లాంటివి ఇస్తే ఆకలిని పెంచుతాయి కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. అండ్ ఈజీ డైజెస్టివ్ ఉంటుంది, హెల్దీ కూడా కదా. సో అలాంటివి ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి ఆకలి వేస్తుంది అనేసి అనుకుంటే, సో అలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే పిల్లలు కింద పడేస్తారు కదా అని అంటే, కింద పడేస్తారు, అలవాటు అయ్యేంతవరకు కింద పడేస్తారు. ఎవరికి పర్ఫెక్షన్ అనేది ఎవరిలో ఉండదు కదా, నేర్చుకుంటానే కదా మిస్టేక్స్ రెక్టిఫై అయ్యేది. డే బై డే ఒక 1 week 10 days అలా టైం పడుతుంది. అన్ని డేస్ ఆ 1 week 10 days మనము వాళ్ళకి తినిపించడానికి 1 hour, హాఫ్ అన్ అవర్, 20 minutes అలా టైం పడుతుంది. దానికి పేషెన్సీగా వెయిట్ చేస్తాము. 2 minutes క్లీన్ చేసుకునే పని బెటరా, హాఫ్ అన్ అవర్ మనం వెంట పడి తినిపించడం బెటరా? మనం ఒకసారి ఆలోచించండి, ఇదే బెటర్ కదా. సో అదొకటి.
సో ఎప్పటి నుండి మనం సెల్ఫ్ ఈటింగ్ అలవాటు చేయొచ్చు అంటే 9 మంత్స్ 10 మంత్స్ నుండి అయితే వాళ్ళకు ఆ కేపబిలిటీ వస్తుంది. హ్యాండ్తోని ఇట్లా మౌత్ వరకు తీసుకొని తినే కేపబిలిటీ వస్తుంది అప్పటికి పిల్లలకి. సో అప్పటి నుండి కొంచెం మెల్లమెల్లగా మనము పక్కన ఉండి బౌల్లో అన్నం పెట్టి కానీ ఇట్లా స్పూన్తో ఇలా తినాలి అనేసి 1 or 2 టైమ్స్ మనం గైడ్ చేస్తే చెప్తే ఆటోమేటిక్గా 4th or 5th టైం వాళ్ళే స్పూన్ తీసుకొని ఇలా తినడానికి ట్రై చేస్తారనమాట. తింటారు కూడా. ఒక 4-5 టైమ్స్ మనం పెడితే ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకొని తింటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ మీల్ ఉండేలా చూసుకోవాలి. ఏంటి అంటే డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదన్నా ఒకటి అందరం కలిసి మనం కూర్చొని తింటుంటే పిల్లలకు వెరైటీస్ ఆఫ్ మనం ఫుడ్ ఎలా తింటున్నాము మనల్ని చూసి వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ తింటారనమాట. సో మా మదర్స్ కూడా మా పేరెంట్స్ కూడా ఇలానే ఫుడ్ తింటారు అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యి ఈజీగా కూడా ఫుడ్ తింటారనమాట. ఇలా సెల్ఫ్ ఈటింగ్ అలవాటు చేయడం వల్ల పిల్లలకి అండ్ గుడ్ హైజీనిక్ కూడా మంచి హ్యాబిట్స్ కూడా గ్రోత్ అవుతాయి. ఏంటంటే బిఫోరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి తినడానికి ముందు అండ్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయం అర్థమవుతుంది. అండ్ కింద పడ్డ ఫుడ్ కూడా తినకూడదు అనే విషయం అర్థమైపోతుంది అనమాట. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ పిల్లలకు తినడానికి ఇష్టపడరు అనుకోండి. అప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఫుడ్ ఎలా పెట్టాలి బేబీస్కి అని అంటే 1.5 year అంటే 1 year 1 year తర్వాత నుండి అయితే ఈజీగా బేబీ కూర్చోగలుగుతారు. వాళ్ళ ముందు మనం కూర్చొని ఫుడ్ తినిపించుకుంటూ వాళ్ళకు బేబీస్కి ఎక్కువ అనిమల్స్ గురించి కానీ స్టోరీస్ గురించి కానీ అండ్ పిక్చర్స్ చూపిస్తూ కానీ ఇలాంటివి అయితే వాళ్ళు అట్రాక్టివ్గా కనిపించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కొత్తగా ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళకు కొత్త విషయాలు చెప్తూ ఉంటే బాగా వింటారు. అండ్ స్టోరీస్ చెప్తూ అనిమల్స్ గురించి మాట్లాడుతూ బర్డ్స్ గురించి మాట్లాడుతూ అనిమల్స్ యాక్షన్స్ గురించి మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ వాళ్ళకి నచ్చిన టాపిక్ గురించి మాట్లాడుతూ చెప్తూ ఫుడ్ తినిపించవచ్చు. ఈజీగా అలా ఫుడ్ తింటారు. వన్స్ అలా ఒక 3 days 4 days 1 week అలా అలవాటు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఫుడ్ తినే క్యాపబిలిటీ వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తింటారనమాట. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మొబైల్ పెట్టి ఇట్లా ఫోన్ పెట్టి ఫుడ్ తినిపించడం వల్ల వాళ్ళు ఎంత ఫుడ్ తింటున్నారో ఏం ఫుడ్ తింటున్నారో తెలియదు. అండ్ డైజెషన్ కూడా ప్రాపర్గా అవ్వదు వాళ్ళు ఆ టైంలో. మనము వాడికి ఎంత ఫుడ్ కావాలనే విషయం మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మనం తిన్న ఫుడ్డే కరెక్ట్ ప్రాపర్గా డైజెషన్ అవ్వదు. కొన్నిసార్లు ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటాము, కొన్నిసార్లు తక్కువ క్వాంటిటీ ఫుడ్ తింటాము. ఎందుకు అంటే ఆకలిగా లేదు, స్టమక్ అప్సెట్ అయింది అని మనం కొన్నిసార్లు ఆ ఫుడ్ చేంజ్ చేసి తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటాము. అలాంటిది పెద్దవాళ్ళు మనకే అలా అనిపించినప్పుడు చిన్నపిల్లలకు వాళ్ళకు ఎంత ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ నీడెడ్ ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనమాట వాళ్ళకు. సో ఒక్కసారి ఒక పూట అన్నం తినకపోతే వదిలేసేయాలి. ఒక్క పూట ఫుడ్ తినకపోతే నెక్స్ట్ టైంకి ఆకలి వేస్తుందిగా వాళ్ళకి. ఫుడ్ అనేది ఆకలి అనేది తెలుస్తుంది కదా. అప్పుడు కంపల్సరీ ఏడుస్తారు కదా. ఏదో ఒక ఫుడ్ అయితే పెట్టాలి కదా మనం. ఆ టైంలో మనము వాళ్ళకి నచ్చే ఫుడ్ మనం ప్రిపేర్ చేసి పెడితే కంపల్సరీ తింటారు పిల్లలు. సో ఒక పూట తినలేదు కదా అని టెన్షన్ పడుకుంటూ అది తినిపించడానికి ఇది తినిపించడానికి ఫోన్ పెట్టి తినిపించడానికి అలా ట్రై చేయకుండా సెల్ఫ్ ఫీడింగ్ వాళ్ళకై వాళ్ళు తినడానికి ట్రై చేసే విధంగా ట్రై చేసే విధంగా చూసుకోవాలి అన్నమాట. ఐ హోప్ బేబీస్ ఉన్న మదర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.